బెగ్గింగ్ మాఫియాకు అడ్డాగా మారింది విశాఖ నగరం. ముక్కు పచ్చలారని అభం శుభం తెలియని చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ ఈ బెట్టింగ్ మాఫియా కోట్లు గడిస్తుంది. పసిపిల్లల బాల్యాన్ని, బంగారు భవితను మొగ్గదశలోనే తుంచేస్తుంది. ఈ దందా కోసం పసిపిల్లలను దొంగిలించే ముఠా కూడా ఈ గ్యాంగ్లో ఉందంటే బెట్టింగ్ మాఫియా ఏ రేంజ్లో రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ మాఫియా అంతు చూసేదెవరు, అరికట్టేదెవరు? ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అభంశుభం తెలియని చిన్నారులు భిక్షాటన చేస్తూ కనబడుతుంటారు. ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేస్తూ మన దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు అడిగేటప్పుడు చాలా జాలి అనిపిస్తుంది. అలాంటి జాలి అనిపించే సమయంలో చిన్నారుల వెనకాల మహిళలు ఉంటారు. మహిళలు చేసే పని ఈరోజు స్వతంత్ర టీవీ బయటికి చూపిస్తుంది. అసలు మహిళలు ఈ యొక్క చిన్నారుల్ని రెంట్లకి తెస్తూ అభంశుభం తెలియని చిన్నారులతో ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేయిస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. చిన్నారుల్ని ఎక్కడెక్కడి నుంచో రెంట్లకు తెస్తూ వీళ్ళు అవసరాని కోసం, వీళ్ళు డబ్బులు కక్కుర్తి కోసం రోడ్లపై ఎర్రటి ఎండల్లో చిన్నారులకి చెప్పులు లేకుండా ప్రతి ఒక్క ఎవరైతే వెహికల్స్ పైన సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క చిన్నారుల్ని, నోరు లేని చిన్నారులను తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు భిక్షాటన చేయిస్తుంటారు. ఆ భిక్షాటన దేనికి చేయిస్తుంటారు? వీళ్ళు వెనకాల ఏ ముఠా ఉన్నది? అసలు అభంశుభం తెలియని చిన్నారులని రెంటకిస్తుంది ఎవరు? ఈ మహిళలు ఎక్కడి నుంచి రెంట్లకు తెస్తున్నారు ఈ యొక్క చిన్నారులని? ఒక రోడ్డుకి అంకితం చేసి ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేసే విధంగా కూడా మార్చే ముఠా ఎందుకు ఇది చేస్తుంది? ఎక్కడి నుంచి చిన్నారులని రెంట్లకు తెస్తుంది? స్మార్ట్ సిటీలో స్మార్ట్ బెగ్గింగ్ ఎందుకు విపరీతంగా పెరిగిపోయింది? విశాఖ నగరంలో ప్రతి ఒక్క సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర అభంశుభం తెలియని చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న యొక్క మహిళలు ఎక్కడి నుంచి చిన్నారులని ఈ యొక్క రెంట్లకు తెస్తున్నారు? స్వతంత్ర టీవీలో ప్రత్యేక కథనం మనం ఈరోజు చూద్దాం. విశాఖ నగరంలో బెట్టింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. సిగ్నల్స్ వద్ద దీన స్థితిలో చిన్నారులు అమ్మ అయ్యా అంటూ అడుక్కుంటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆకలేస్తుంది సార్ అంటే కళ్ళల్లో కనికరం పుట్టుకొస్తోంది. అయితే ఇలా చేసేది వారి కడుపు నింపుకోవడానికి కాదు, బెట్టింగ్ మాఫియా జేబులు నింపడానికి. అనాథలుగా మారో, పేదరికం కారణంగానో రోడ్డున పడి యాచిస్తే అది వేరు. కానీ చిన్నారులను టార్గెట్ చేసుకొని వారి భవితవ్యం ఏమవుతోంది? పొద్దంతా ఎండా వానలనక యాచక వృత్తికి దించితే వారి ఆరోగ్యం ఏమవుతుందన్న మానవత్వం మరిచి ఎక్కడి నుంచో చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి ఎత్తుకువచ్చి వారిని యాచకులుగా మారుస్తోంది బెట్టింగ్ మాఫియా. ఇకపోతే ఈ కనికరం లేని దందాలో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ మాఫియా చేతిలో మగ్గిపోతున్నారు. మరికొందరు కిలాడి లేడీలైతే దందా కోసం చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి మరీ భిక్షాటన చేయిస్తున్నారు. విశాఖ నగరంలో జంక్షన్స్, రోడ్ల మీద, జంక్షన్స్లోన, ఫుట్పాత్ల మీద చిన్నపిల్లలు పట్టుకొని చాలామంది బెగ్గింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే, కొంతమంది బొమ్మలు అమ్ముకుంటూ జంక్షన్లో ఉంటూ బొమ్మలు అమ్ముకుంటూ చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళు జీవనోపాధి కోసం చిన్నపిల్లల్ని వాడుకొని వాళ్ళతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులన్నీ వీళ్ళు గృహానికి వాడుకుంటున్నారు. నెక్స్ట్ వీళ్ళు అంతా బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, నెక్స్ట్ ఈ తల మీద దేవుడు బొమ్మలు పెట్టుకొని అడుక్కుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక టీం అన్నమాట. వీళ్ళందరూ కూడా మేము ప్రతిరోజు ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళని మేము చూస్తుంటాం అన్నమాట. చూసి చిన్నపిల్లల్ని పట్టుకొని అడుక్కున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి 1098కి కాల్ చేసి చిన్నపిల్లల్ని మేము చైల్డ్ లైన్ వాళ్ళకి అప్పచెప్తున్నాము. చంకన పిల్లతో దీనంగా యాచిస్తే మహిళల దృశ్యాలు నగరంలో ఏ కూడలి వద్ద చూసినా దర్శనమిస్తాయి. ఇలా అడుక్కునే వారిలో చాలా మంది నకిలీలే అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరిని ముందుంచి భిక్షం పేరుతో బిజినెస్ చేస్తున్న మాఫియా గురించి విన్న వాళ్లకు యాచక వృత్తి వెనుక పెద్ద మాఫియానే ఉందంటే మతులు పోవడం ఖాయం. ఈ బెగ్గింగ్ మాఫియా టర్న్ ఓవర్ ఏటా ఏకంగా 100 కోట్ల పైనే ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇలాంటి దందాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముస్కాన్ ఆపరేషన్ చేపట్టింది. భిక్షాటన చేస్తున్న పిల్లలను అదుపులోకి తీసుకొని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్కు తరలించడమే కాకుండా ఈ నేరాలకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కేసులు పెట్టింది.
అయితే ఈ మధ్య కాలంలో పోలీసులు సైలెంట్ కావడంతో భిక్షాటన గ్యాంగులు యథేచ్ఛగా పిల్లలతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి. అయితే అవసరాల్లో ఉన్న వారిని, ఆపదల్లో ఉన్న వారికి కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి యాచక కూలీలుగా మార్చుకుంటోంది బెట్టింగ్ మాఫియా. టార్గెట్లు పెట్టి మరీ ఇంత వసూలు చేయాలంటూ వేధిస్తోంది. అంత లేకపోతే చిత్రహింసలు పెడుతోంది ఈ మాఫియా. ఇవాళ విశాఖపట్నం అనేది బెగ్గింగ్ మాఫియాకి కాసుల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాము, రోజు 3 పూట్ల నగరంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల కొన్ని మేము పనిచేసినటువంటి స్లమ్స్ ఉన్నాయి. తాడిచెట్లపాలెంలో అక్కడ ఈ చెంచులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు వేటకి వెళ్ళేవాళ్ళు. సో వేట నిషేధించడం వల్ల వాళ్ళు ఉపాధి అనేది లేక అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి అధిక సంతానం పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి వచ్చి చిన్న చిన్న పిల్లలు, పొత్తుల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్కరు 3-4 పిల్లలతోటి ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా వీళ్ళు రోజంతా కూడా బెగ్గింగ్ చేస్తున్నారు. ఈ బెగ్గింగ్ అనేది ఒక ఉపాధిగా తయారైంది. వాళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిపోయి వేరే పని కూడా వీళ్ళు పక్కన పెట్టి దీన్నే ఒక ఉపాధిగా పెట్టుకొని నగరంలో ప్రతిరోజు 24 గంటలు కూడా ఈ బెగ్గింగ్ అనే దాన్ని ఒక ఉపాధిగా చేసుకొని బ్రతుకుతున్నారు. విశాఖ జిల్లాలో 10,000 మంది యాచకులున్నారని, అందులో 90% ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఒక NGO సర్వేలో వెల్లడైంది. ఏ దిక్కు లేకనో కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు 1000 మందే ఉంటారని గుర్తించింది ఈ సంస్థ. యాచకులుగా పనిచేస్తున్న వారిని బెగ్గింగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తోందని, సుపారీ దాడుల దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ విక్రయించడం వరకు చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది. బెగ్గింగ్ మాఫియాలో యాచక కూలీలు వారికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజు 400 నుంచి 600 వరకు వసూలు చేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకొని రోజు 100 రూపాయల నుంచి 200 వరకు యాచకులకు మాత్రమే వారికి ఇస్తారు. ఈ వసూలు టార్గెట్లు, కూలీ మొత్తం కూడా ఒక్కో కూడలికి, పార్కులు, బస్టాండ్లను బట్టి మారుతుంది. మొత్తంగా బెగ్గింగ్ మాఫియాకు ఏటా 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు చిల్లర సమకూరుతోందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ సర్వేలో వెల్లడైంది. సుమారు 10,000 మంది యాచకులు రోజు 400 రూపాయల చొప్పున వసూలు చేసి ఇస్తున్నారని, తద్వారా 40 లక్షలకు పైగా మాఫియాకు ఆదాయం వస్తోందని తెలిపింది. ఈ బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని, బెగ్గర్ రీహాబిటేషన్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పలు NGOలు కూడా చెబుతున్నాయి. మరి జనం కోరుతున్నట్టు ఇకనైనా పోలీసులు ఈ బెట్టింగ్ మాఫియాపై దృష్టి సారిస్తారా, లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ బెట్టింగ్ మాఫియా ఆగడాలను చూసి చూడనట్టు వదిలేస్తారా చూడాలి.